ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వాగ్దాన శుభోదయం అనే కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. ఈరోజు కూడా చక్కని వాగ్దానంతో కూడిన మాటను మనం నేర్చుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఈ లేఖన భాగాన్ని యోహాను భక్తుడు రాస్తా ఉన్నాడు. ఇక్కడ ఆయన ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు. దేని గురించి అంటే తన యొక్క సహవాసం గురించి తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న వారితో ఆయన మాట్లాడుతూ ఆ పత్రిక రాస్తూ మన సహవాసం అయితే, మా సహవాసం అయితే తండ్రితో ఉంది, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారితో ఉందని నిశ్చయముగా ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ చదవబడిన లేఖన భాగం మనందరం సుపరిచితమే. ఇక్కడ ధైర్యంగా యోహాను భక్తుడు తన సహవాసం గురించి మనకు చెప్తా ఉన్నాడు. మీలో ఎంతమంది మీ సహవాసం నిజంగా దేవుడితోనే ఉందని తిరుగుతున్నారు? నిజంగా మీ సహవాసం తండ్రితోనే ఉందా? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారితోనే ఉందా? మీకు మీరే ప్రశ్న వేసుకోండి. ఇప్పుడు దాకా మీ సహవాసం లోకస్తులతో ఉండొచ్చు, లోక ప్రేమతో ఉండొచ్చు, లోకంలో ఉన్న వ్యక్తులతో ఉండొచ్చు, మనుషులతో ఉండొచ్చు, లేదా మీరు పెంచుకునే పెంపుడు జంతువులతో ఉండొచ్చు, లేదా మీ సహవాసం సెల్ ఫోన్తో ఉండొచ్చు, లేదా టీవీలతో ఉండొచ్చు, ముసలమ్మ ముచ్చట్లు వేసే వాళ్ళ దగ్గర మీ సహవాసం ఉండొచ్చు. మీ సహవాసాలన్నీ ఈ విధంగా ఉంటాయి. కానీ యోహాను భక్తుడు ఒక మాట తెలియజేస్తా ఉన్నాడు. ఇదిగో మా సహవాసం అయితే దేవునితోనే ఉందని. ఈ లోకస్తులతో సహవాసం వేసుకుని మనం కూర్చుంటే, సహవాసం కలిగి ఉంటే అవి తాత్కాలికమైంది. ఎందుకంటే మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు మనతో సహవాసం చేయడానికి అందరూ వస్తారు. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, సంపదలు ఉన్నప్పుడు అందరూ మనతో వచ్చి కలిసి తిరగటానికి, ఫ్రెండ్షిప్ చేయడానికి, సహవాసం చేయడానికి వస్తారు. ఇవన్నీ తాత్కాలికమైన సహవాసమే. కానీ మన దగ్గర ఏమీ లేనప్పుడు కూడా ఒక ఆయన మనతో సహవాసం చేయాలని ప్రతిరోజు మన కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు. ఆయన నువ్వు గుర్తుపట్టాలి. సాధారణంగా ఒక వ్యక్తితో మనం సహవాసం చేయాలి అంటే మొట్టమొదటిగా మనం చేసే పని ఏంటంటే ముందు ఆ వ్యక్తిని మనము కనిపెడతాం. అతని గురించి మనం పూర్తిగా తెలుసుకుంటాం. అతడు ఎలా ప్రవర్తిస్తాడో, అతని చూపులు ఎలా ఉన్నాయి, అతడు ఏ విధంగా మన స్పందనకు స్పందిస్తాడో ప్రతి దాన్ని గమనించి అతనితో లేదా ఆమెతో ఫ్రెండ్షిప్ చేయడానికి మనం ఇష్టపడతాం. ఒక మనిషితో సహవాసం చేయడానికి ఈ విధంగా మనం వారిలో ఈ లక్షణాలు వెతుకుతూ ఉంటాం. అదేవిధంగా మనం దేవునితో సహవాసం చేయాలి అంటే దేవుని ఏంటో కూడా మనం తెలుసుకొని ఉండాలి. ఆయన ఏంటో ఎరిగి ఉండాలి. చాలామంది నాకు అంతా దేవుడు తెలుసు, ఆయన ఏంటో తెలుసు, ఆయన క్రియలు తెలుసు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. నిజంగా ఆయనతో నీకు సహవాసం ఉంటే, ఆయన ఏంటో నువ్వు తెలుసుకొని ఉంటే నువ్వేం చేస్తావు అంటే ఆయనలాగా నువ్వు మారడానికి ఇష్టపడతావు. నీలో ఆయన లక్షణాలు కనుకుంటాయి. పేరుకు మాత్రమే ఆయన ఏంటో నాకు తెలుసు, నిజంగా యేసు ప్రభువు గురించి నాకు సమస్తము తెలుసు, ఆయనతో నువ్వు సహవాసం చేస్తున్న కొన్ని ఏళ్ల తరబడి శ్రమలో ఉన్నావు. కానీ నీ జీవితం